కరోనా కొత్త వేరియంట్ JN.1 ప్రపంచానికి మరోసారి సవాలు విసిరేందుకు సిద్ధమైనట్టే కనిపిస్తోంది. ఈ వేరియంట్ కారణంగా ప్రపంచ దేశాల్లో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రోజు రోజుకు ఈ వేరియంట్ ఇతర దేశాలకు వ్యాప్తి చెందుతోంది. దీంతో గత నెల రోజుల్లోనే కోవిడ్ తన బీభత్సాన్ని సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల రోజుల్లోనే 8.5 లక్షల కొత్త కరోనా కేసులు వెలుగుచూడగా 3,000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. కరోనా మహమ్మారి 2019లో తొలిసారి వెలుగు చూసిన ఈ వైరస్ యావత్ మానవాళిని తీవ్ర భయకంపితులను చేసింది. ఈ కోవిడ్ కారణంగా కోట్ల మంది వైరస్ సోకి బాధపడగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడం కూడా మనం చూశాం. అయితే గత కొన్ని నెలలుగా కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో ఇక కోవిడ్ అంతమైపోయింది అన్న వార్తలు వచ్చాయి. అదే సమయంలో తాజాగా కోవిడ్ కేసుల్లో భారీగా పెరుగుదల కనిపించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన లెక్కలు మరింత భయాలను కలిగిస్తున్నాయి. గత నెల రోజుల్లో ప్రపంచ దేశాల్లో కలిపి కొత్త కోవిడ్ కేసుల సంఖ్య 52% పెరిగాయని WHO తాజాగా వెల్లడించింది. నెల రోజుల్లోనే ప్రపంచంలోని అన్ని దేశాల్లో కలిపి 8.5 లక్షల కొత్త కోవిడ్ కేసులు బయటపడినట్లు WHO లెక్కలు చెబుతున్నాయి. వీటిలో 1.18 లక్షల మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరి చికిత్స పొందినట్లు తెలిపింది. ఇక ఈ కోవిడ్ కారణంగా 3,000 మందికి పైగా చనిపోయినట్లు వెల్లడించింది. ఇక ఈ కేసుల పెరుగుదలకు కారణం కోవిడ్ కొత్త రకమైన JN.1 అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. అయితే ఈ కరోనా కేసుల సంఖ్య పెరుగుదల మరో 2 నెలల పాటు కొనసాగుతుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో మరోసారి ప్రపంచ దేశాలపై కోవిడ్ పడగ తప్పదు అనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అటు భారత్లో కూడా ఈ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడం తీవ్ర సంచలనంగా మారింది.